తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభము అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? కుండ. ఆ కుండలో ఏముండాలి? నీళ్లు. కుండలో నీళ్లుంటే మనం మంచిగా ఉన్నట్టు ఎక్కువ కుండ దగ్గరికి వెళ్తాం. కుండలో నీళ్లు లేకపోతే మనం కుండ దగ్గరికి వెళ్ళాం. అలాగే ఈ కుంభరాశి వారి లోపల కూడా ఎక్కువగా టాలెంట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ యొక్క అవగాహనకి ఏమొస్తారంటే మనలో టాలెంట్ ఉండాలి, రోజు రోజుకి అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వకపోతే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అన్న ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వాళ్ళు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటికీ 80 సంవత్సరాల వయసులో 16 Pro Max ఐఫోన్ వచ్చినా ఎలా వాడాలి, దాంట్లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి ఎతికినటువంటి ఓల్డేజ్ అతను నిన్ననే చూశాను నేను. ఆయన కుంభరాశి అంటే ఆశ్చర్యపోయా. నిజం, అలా జరుగుతాయి. కాబట్టి కుంభరాశి వారందరి యొక్క విషయం ఏదైతే ఉందో, కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా మంచిది. కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ పాటికి మీరేమో పాపం ఎవరేమనుకున్నా కొంచెం మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటి పోకడతో మీరుంటారు, మంచి ఉద్దేశమే. కానీ దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళు, అవసరమా వీళ్ళకి అని మీ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కాస్త జాగ్రత్త వహించండి ఈ మాసంలో ప్రత్యేకంగా. ఇకపోతే ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. మీకు ఆదాయం ఎంతైతే వస్తుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీకు ఖర్చు ఎక్కడ వస్తుందనేటువంటి విషయాన్ని చూసి ఆ ఖర్చులా కాకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇక పెట్టుబడుల విషయంలో ఎవరైనా పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. తొందరపడి మీరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం, దానివల్ల నష్టపోవడం అధికంగా జరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితోని చిన్న చిన్న గిల్లీ కజ్జాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరేదన్నా అంటే వారేదైనా అనడం, లేదా మీ భార్యని మీరేదన్నా అనడం, మీ భార్య మిమ్మల్ని ఏదన్నా అనడం, 4 గోడల మధ్యలో జరిగే విషయాన్ని 40 మందిలోకి 400 మందిలోకి తీసుకెళ్ళకండి. దానివల్ల మీరిద్దరు కూడా చులకన అవుతారు. అలా చేయకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ నుంచి మీ బంధువులు ఎవరైతే ధనాన్ని ఆశిస్తూ ఉన్నారో వారి గురించి కాస్త జాగ్రత్తగా తెలుసుకొని మీ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి వచ్చేట్టుగా అన్ని రకాల పత్రములన్నింటినీ కూడా సంతకాలు చేసే ఇవ్వండి తప్ప ఎలా పడితే అలా ఇవ్వకండి. మీ స్నేహితులలో విపరీతమైనటువంటి మార్పుని చూస్తారు. ఎన్నడూ లేనటువంటి వాడు మీతో బాగుండేటువంటి వాళ్ళు బాగాలేకుండా ఉన్నట్టుగా ఉండడం, అస్సలు మీతో పట్టనట్టుగా ఉండేవాళ్ళు మంచి ఆనందంగా ఉండడం, ఇవన్నీ కూడా అధికంగా చూస్తూ ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి కాస్త స్తబ్దతతో కూడినటువంటి ప్రశాంతత రావాలి అంటే ఇందాక మకర రాశికి అయితే చెప్పాము అదే చెప్తున్నాము. ఎందుకంటే వీరిరువురికి కూడా శని రాష్ట్రాధిపతి అర్ధాష్టమ శని లేదా ఏలినాడు శని ప్రభావాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని వీలైనంత వరకు 1 రోజులు పఠనం చేయండి. అలాగే కాలభైరవాష్టకాన్ని వినండి, ప్రతిరోజు ఒక్కసారన వినండి, ఇలా చేయండి. అలాగే వీలైనంత వరకు అన్ని శనివారాలు కూడా శనేశ్వరుడికి నల్ల వస్త్రము కప్పండి. మొట్టమొదలు నూనె, తర్వాతకి నువ్వులు, తర్వాతకి మళ్ళీ నూనె పోసి స్వామివారి మీద నుంచి ఆ నువ్వులన్నీ కూడా కిందికి జారేట్టుగా వేయండి. దీపారాధన కూడా చిన్న మట్టి ప్రమిదలో ఒక నల్లటి వస్త్రం, కాటన్ వస్త్రాన్ని ఇలా తిప్పి ఒత్తిలాగా వేసి దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి శని దోషములన్నింటినీ కూడా ఈ రాశి వారు పోయేటువంటి అవకాశం పొందుతుంది. వీరు ఎలాంటి మంత్రబలాన్ని జపిస్తే మంచి జరుగుతుంది గురించి? ఇందాక చెప్పినట్టుగా పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అధమంలో అధమం 1 రోజులకి కూడా కలిపి ఒక 1000 సార్లన్నా పఠనం చేయండి. లేదు యథాశక్తి చేస్తా అంటే 1000కి మించైనా చేయండి తప్ప ఆ లోపు ఇంతే చేయాలి అనేటువంటి నియమం మాత్రం ఏమీ లేదు. గురుగారు, వీరి జీవితంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? మనము సాధారణంగా వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, రాజకీయ, ఈ యొక్క కోర్టు వ్యవహారాలు అందరికీ కూడా ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఏలినాటి అర్ధాష్టమ శని దోషములు ఉన్నందు కారణం వల్ల శనేశ్వరుడి దగ్గర దీపారాధన శ్రేష్టం. ఇక వీరు ప్రత్యేకంగా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నల్ల నువ్వులు, అలాగే నువ్వుల నూనెతో దీపం పెట్టడము, వస్త్రం కప్పడం శ్రేష్టం. ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం అన్ని శనివారాలు కూడా, అంటే మీకు ఎక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉందో ఆ గుడిలో నవగ్రహాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు చేయండి. ఆఖరి వారంలో
మీరు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేసి స్వామివారికి విశేషమైనటువంటి నాగవల్లి అంటే తమలపాకులతోని పూజాది క్రతువులు చేయించడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు దక్కుతాయి. గురుగారు, అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వీరు కూడా కాస్త ఏలినాడి శని ప్రభావంతో ఉండడం వల్ల ఒకవైపు నుంచి మంచి దండయాత్ర చేస్తే ఒకవైపు నుంచి ప్రతికూల పరిస్థితులు దండయాత్ర చేస్తుంది. చెడు ఫలితాలు కావు. ఎందుకు అంటే చెడు అంటే ఖచ్చితంగా జరిగేది, ప్రతికూలం అంటే మన చేతిలో ఉంటుంది, మార్చుకోగలం. కాబట్టి స్నేహితుల స్వార్థపూరితమైనటువంటి విషయాల్లో కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు, అంటే వీరు సహాయం చేసిన వాళ్ళే వీరి గురించి చెడ్డగా మాట్లాడడము, వీరికి సహాయం చేస్తే అసలు వీరు ఎందుకు వీళ్ళ గురించి చెడుగా ప్రమోషన్ చేస్తున్నారు అనేటువంటిది తెలియదు అనమాట. దాని గురించి ఆలోచిస్తూ కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి, కోపము ఇలాంటివన్నీ ప్రకటితం చేస్తూ ఉంటారు. ఇక విశేషంగా క్లిష్టమైన సమయాల్లో స్నేహితులు ఇలా ఉంటే బంధువుల నుంచి మంచి సపోర్ట్ లభించేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి పని పట్ల అశ్రద్ధ అస్సలు పనికిరాదు. కాస్త జాగ్రత్త వహించాలి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేటువంటి పని మీ యొక్క మార్చి ఏప్రిల్ నెలల్లో వచ్చేటువంటి అప్రైజల్స్కి బాగా సహాయం చేస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు అంకిత భావంతో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక బంధువుల రాకతో గృహమంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. ఎవరైనా సరే మీ వచ్చినటువంటి బంధువులు ఎవరైనా సరే ఏం కావాలన్నా కానీ మీరు తీసుకొచ్చి ఇవ్వడం, వాళ్ళతో ఎక్కువ సమయాన్ని కేటాయించడం అన్ని రకాలుగా కూడా మంచి విషయాన్ని మనకు దోహదం చేస్తూ ఉంది. ఎవరైనా సరే టెక్నికల్గా పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే సాంకేతిక నిపుణులు లేదా సైంటిస్టులు లేదా ఇంజనీర్లు, వీరందరి ఈ విభాగాల్లో ఉండే వారందరికీ కూడా మంచి సదవకాశం అని చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మీరు చేసేటువంటి ప్రజెంటేషన్ మీకు ఎంతో మంచి ప్రతిఫలాన్ని కూడా ముందు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అపార్థాలకు పోయి మీరు చాలామందిని ఇబ్బందిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వారు మిమ్మల్ని అనకున్నా మీరు ఆ ఉద్దేశంతోనే అన్నారని, లేదు వారితో మాట్లాడకుండా అసలు అవాయిడ్ చేయడము, వాళ్ళేమో మీతో మాట్లాడాలని ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అసలు విషయం ఏంటో తెలుసుకోండి. ఏదైనా ఉంటే వారిని పిలిచి ఖండించి వారికి మీరు తిట్టాలనుకుంటే తిట్టండి, చెప్పాలనుకుంటే చెప్పండి. ఇలాంటివి చేయడం వల్ల వారితో ముందు రిలేషన్ కూడా చాలా బాగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వారందరికీ కూడా కాస్త మంచి సత్ఫలితాలు వస్తాయి. కాకపోతే మునుపటి కంటే ఇంకాస్త ఎక్కువగా కష్టపడండి. ఏవైనా సరే టెక్నికల్ విషయాల్లో మీరు ఇంకా తెలుసుకొని మరీ ముందు ప్రయత్నాలన్నీ చేయండి. అద్భుతమైనటువంటి అవకాశం వచ్చేటువంటి అవసరం ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది ఏమిటి అనంటే, ఇంతకు మునిపే చెప్పా, మీరు వీలైతే గానగాపురము లేదా శ్రీపాద వల్లభ స్వామి యొక్క పాదుకలను దర్శించడము, తాకడము, సంఘము అని ఉంటుందండి. అక్కడ సంఘంలో స్నానం చేసి వీలైతే గానగాపురంలో నిద్ర చేయడం లాంటి ప్రయత్నం చేయండి. లేదా మంత్రాలయంకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ నిద్ర చేసే ప్రయత్నం చేయండి. మంచి సత్ఫలితాలు ఈ యొక్క పనుల వల్ల ఈ రాశి వారందరికీ కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎలాంటి మంత్రబలం చదవాలి గురుగారు? ఏదైనా సరే మంత్రం చదవాలి అనుకుంటే ఈ రాశి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది ఏమిటంటే, తత్పురుషాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్, లేదంటే దిగంబరాయ ధీమహి పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. మరొకసారి మంత్రాన్ని చెప్తానండి. ఓం తత్పురుషాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి మంత్రము, లేదంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి మంత్రము. లేదు మేము ఇంకెక్కువ సార్లు ఏదైనా జపం చేస్తాము అని అనుకునేవారు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనేటువంటి మంత్రాన్ని 1000 సార్లు ఈ మాసం అంతా కూడా జపం చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఇక ఏదైనా దీపారాధన చేయాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే 9 రోజులు 9 రకాలైనటువంటి దీపారాధనలు చేయండి. ఒకరోజు విప్ప నూనెతోని, ఒకరోజు నువ్వుల నూనెతోని, ఒకరోజు మీకు
పత్తి గింజల నుంచి తీసినటువంటి నూనె దొరుకుతుంది, దానితోని ఒకరోజు కొబ్బరి నూనెతోని, ఒకరోజు నువ్వుల నూనెతోని, ఒకరోజు అలా 9 రకాలైనటువంటి నూనెలు విడివిడిగా ఉంటే 9 రకాలైనటువంటి నూనెలతో చేయండి, లేదా అష్టమూలికా తైలంతో చేయండి. విశేషంగా అష్టమూలికా తైలంతో మాత్రమే చేస్తాము దీపారాధన అనుకున్న వారు కొంచెం ఆవు నెయ్యిని దాంట్లో కలిపి దీపారాధన చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క రాశివారి మాసంలో కలుగుతుంది. గురుగారు చాలా చక్కటి సందేశాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.